త్రిగుణ్ హీరోగా సూరిశెట్టి కిషోర్ తెరకెక్కిస్తున్న సినిమా ఆకర్షిత. ఈ సినిమా ద్వారా తమిళ నటి పదిని కుమార్ తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. కోరే సందీప్ యాదవ్, శ్రీకాంత్ భట్టు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. ఈ రోజు నాకైతే ఒక డబుల్ బ్లాస్ట్ అన్నమాట. మా సినిమా ఈషా అమెజాన్ లో ఈ రోజు ప్రీమియర్ అవడం జరిగింది నిన్న. దాంతో పాటు ఈ కొత్త సినిమా ఆకర్షిత ఓపెనింగ్ లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ సినిమా చేస్తున్నాం. కిషోర్ గారు డైరెక్టర్, ఈయన మా డైరెక్టర్ కిషోర్ గారు డెబ్యూ డైరెక్టర్. ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసుకున్నారు. లక్కీ బ్యానర్ మిస్టర్ శ్రీకాంత్ అండ్ సందీప్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్. ఫస్ట్ ప్రొడక్షన్, మీ సపోర్ట్ అందరికీ కావాలి. ఒక పెద్ద ప్రొడక్షన్ గా, ఒక పెద్ద బ్యానర్ గా రావాలని మా అందరి కోరిక. మంచి సినిమాతో వస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ ఈ రోజు ఓపెనింగ్ కి దాము గారు కానివ్వండి, వంశీనందిపాటి గారు కానివ్వండి, సి కళ్యాణ్ గారు అండ్ వేణుశాస్త్రి గారు ముందు జరిగింది. షూటింగ్ ఇంకొక 10 to 20 days లో స్టార్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో నేను హీరో అనుకుంటే కాదు, వెనకాల ఉన్నాడు వీడే. నాకు చాలా చాలా హ్యాపీ. కసిరెడ్డి గారితో ఫస్ట్ టైం కామెడీ పేరు కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో మాతో పాటు రఘు గారు, ప్రియా మేడం, రవివర్మ గారు అండ్ సత్యం రాజేష్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. త్వరలో ఒక మంచి ఫస్ట్ లుక్ తో వస్తాం. ఇప్పటికైతే టైటిల్ రివీల్ చేసాం, ఆకర్షిత. ఇంతకన్నా నాకు మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరంతా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మొట్టమొదటిగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రమోటెడ్ బై సందీప్ యాదవ్ అండ్ శ్రీకాంత్ గారు. ఈ సినిమా ఆకర్షిత టైటిల్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. ఆకర్షిత మూవీకి డైరెక్టర్గా ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్న బ్రదర్ కిషోర్. డెఫినెట్లీ ఈ సినిమా మంచి టైటిల్ ఎలా పెట్టావో అలాగే నీ సినిమా సక్సెస్ కూడా అంత గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను కొత్తగా ఎప్పుడు చెప్పినట్టే కొత్తగా చూపిస్తానన్నాడు, చూపిస్తుండు, చూస్తారు కూడా మీరు కూడా. అలాగే ఆకర్షిత అనే సినిమా మీ అందరిని ఆకర్షిస్తుందని గట్టిగా నమ్ముతున్నా. ఆల్ ద బెస్ట్ కిషోర్ అండ్ ప్రొడ్యూసర్స్ గారు, శ్రీకాంత్ గారు, సంజయ్ గారు, సందీప్ గారు. కానీ ఈ బాబుతోటి, హీరో గారితో నేను ఒక 13 years జర్నీ అయితే నడుస్తుంది. ఇది ఎనిమిదో సినిమా. మాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసామండి. సో ఎప్పుడైనా సరే ఆదిత్ తోటి టు యాక్ట్, ఇట్స్ ఆల్వేస్ బిన్ అ ప్లెజర్. ఈజ్ మై బ్రదర్ ఆల్సో. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా వినగానే ఓహో సరే. బట్ యా, ఎనీవేస్ థ్యాంక్స్ లాట్ ప్రేక్షకులందరూ. ప్లీజ్ దయచేసి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆకర్షిత సినిమా నేను ఫస్ట్ టైం విన్నాను కదా 2 years బ్యాక్. అప్పుడు ఆకర్షించి మళ్ళీ కనపడలేదు డైరెక్టర్. ఎక్కడ పోయాడు అని అన్నప్పుడు మళ్ళీ వచ్చాడు. అన్న ఇప్పుడు చేద్దాం రా అని. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో ఏమేమి ఉన్నాయో సినిమా ట్రైలర్లో మేము ఖచ్చితంగా చూపిస్తాం. థియేటర్కి రండి, వాచ్ చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ నేను హీరో గారితో అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్తో కూడా ఇదే ఫస్ట్ సినిమా నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరితో పంచుకుంటున్నంత స్క్రీను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఇంకా 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 మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. రాముడైనా సరే సీతను తీసుకురావడానికి ఎట్లయితే వారధి అవసరమైందో నా సినిమా ముందుకెళ్ళడానికి మీరు అంత అవసరమని నేను కోరుకుంటున్నాను. దానికోసం మీరు నా సినిమా ఈ రోజు నుంచి వెళ్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నది మీ వల్ల కేవలం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఈ సినిమా, నేను ఈ స్టేజ్ మీదకి ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఇక్కడికి రావడానికి నన్ను తీసుకొచ్చిన కృష్ణ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి. దాని తర్వాత నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు అసలు కొత్త డైరెక్టర్ అనే ఫీల్ లేదండి. అతను ఒక్కొక్క షాట్ చెబుతుంటే ఏదో ఒక 20-30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చెబుతారు కదండి, అలా చెబుతున్నాడు అతను షాట్. ఒక్కొక్క షాట్ నేనే ఆలోచిస్తున్నా. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా షాట్ ఇతను ఇంత ఇదిగా చెప్తున్నాడు ఏంటనేది నేనే ఆలోచిస్తున్నాను. అంత అద్భుతంగా చెప్తున్నాను అండి షార్ట్స్. అంటే సినిమా కూడా కథ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ సినిమా చేస్తుంటే ఒక ఫ్యామిలీతో చేసినట్టు. ఎందుకంటే మన అన్నతో ఇది నాకు మూడో సినిమా ఇది. మన రవివర్మ అన్న, మన రఘు అన్న, ఈ అన్నతో అయితే ఫస్టే నాకు. సరే ఓకే అన్న, అంటే ఒక ఫ్యామిలీతో చేసినట్టు ఉంది.